కోపం అసలు లేకపోతే ఎవరైనా చూసుకోవాలి కదా, డైరెక్ట్ ఒక మాట అనేసి దాన్నే రుద్దుతా ఉంటాడు. అక్కడ ఆయన ఈమె చెప్తుంది నేను తోసానని, ఏం చెప్తున్నారు ఆమె బ్యాలెన్స్ లో పడింది నేను తోయలేదని. ఎందుకు నమ్మాలి, ఎవరిని నమ్మాలి? అంటే నీ టీం ని విడగొట్టడానికి చెప్పట్లేదు. యూ జస్ట్ థింక్ అబౌట్ సంచలకి ఎవరి వల్ల అయ్యావు, ఎవరు చేయమన్నారు, మీ టీం వల్ల. దమ్మి ఎవరి వల్ల, మీ టీం వల్ల. ఎవరికి ఎక్కువ ఛాన్సెస్, మీ టీం కి. ఇప్పుడు ఎవరు పెట్టారు మీరు? ఇందులో నష్టం వస్తే భరించవలసింది ఎవరు మీరు, లాభం వస్తే తీసుకోవాల్సింది ఎవరు మీరే. ఇతని కన్నా నువ్వు స్ట్రాంగ్, బట్ ఇతను ఎందుకు ఉంటున్నావు, నువ్వు ఎందుకు పోతున్నావు అదైనా ఎప్పుడు ఆలోచించు. ఇక్కడికి తొందరపడ్డాడు వీడికి అన్ని ఎక్కువే. రేపు నుంచి చూడు ఫుల్ నీ నేను ఎంత ఆడాలో అంత ఆడాను, అంతే సింపుల్. ఓకేనా? నథింగ్ టు జోక్ అందులో. ఆయన నవ్వాల్సిన అవసరమే లేదు. నా బాడీ ఎంత గుంజుతుందో నేను అంత చేశాను అంతే. నాకు నచ్చదు జోక్స్ ఓవర్. శేఖర్ భాష ఈ టాస్క్ సంచాలకుడిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆనందం తగలయ్యా పెట్టావుగా నాకు. నువ్వు చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏంటి? ఆమె చాలా ఉన్నాయి అలా పిక్ చేస్తా. చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పైన పడతానంటాడు. ఒక అబ్బాయిని కదలకుండా వాడట్టగే ఉంటాడు, బలవంతంగా లాక్కెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో పడేయాలి. తవ్వుకున్నాడు గొయ్యి. నా మినిట్ మేడ్ పోయింది, లోపలికి పోయింది కదా అందుకే. అక్కడ పెట్టి బ్యాటరీస్ చేంజ్ చేసుకుంటున్నా, పక్కకి వెళ్ళి లేపిర్రు. ఏం చేద్దామంటావు మరి? విష్ణు మన చికెన్ తిన్నోళ్ళేమో తిట్టినావు కదరా, చికెన్ దొంగతనం చేసినావు. మష్రూమ్ అబ్బే దొరికింది. నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను మరింత వీడియోస్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.